కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. తెలుగు సిలికానాంధ్ర ప్రయత్నాలు ఫలితాలు కూడా మీరు చెప్పారు. లక్షల మందికి తెలుగు చదవడం కంటే ఇంకా గొప్ప విషయం ఏముంది. స్వచ్ఛందంగా భాషా ఉద్యమకారులు బోధకులు వచ్చారు, అది కూడా గొప్ప విషయం. మిగతా భాషలు, భారతీయ భాషలు ఎట్లా ఉన్నాయి అమెరికాలో? అందరూ ప్రయత్నాలు చేస్తున్నారండి. కాకపోతే విషయం ఏంటంటే దీనినే ఒక జీవితంలాగా తీసుకొని చేసేవాళ్ళు చాలా తక్కువ. అది ఏదో నాకున్న కొంత సమయం ఉంది, ఆ సమయం నేను ఉంచి చేసుకుంటాను అనేది అది ఒక పద్ధతి. కానీ ఆ స్థాయిలో వెళ్తే మన ఆశించిన ఫలితాలు అందవు. మన 50 మందికి చెప్తున్నామా 10,000 మందికి చెప్తున్నామా అనేది చాలా ముఖ్యం. సో ఈ నేపథ్యంలో నేను తీసుకున్న ఒక పెద్ద నిర్ణయం ఏంటంటే వీటికన్నిటికీ విభిన్నంగా నేను అక్కడికి వెళ్ళి F1 వీసాలో MS కంప్యూటర్ సైన్స్ చేసి అక్కడ గోల్డ్ మెడలిస్ట్ తీసుకొని నేను ఉన్నత ఉద్యోగాల్లో ఉంటూ నేను మీరందరూ చేయండి నేను మిమ్మల్ని నడిపిస్తానంటే అది కుదరదు. కాబట్టి నేను ఉద్యోగాన్ని మానేశాను 10 సంవత్సరాల క్రితం. చాలా పెద్ద ఉద్యోగం, ఇవన్నీ 10 సంవత్సరాలు మానేసి నేను ముందు దూకుతున్నాను. ఓకే, కాబట్టి మీరు ఎవరు వచ్చినా నాకు సంతోషమే అని అన్న తర్వాత ఇప్పటిదాకా చాలామంది చేరారు ఈ ఉద్యమంలో, ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. కాబట్టి నాయకుడు అంటే ముందుండి నడిపించాలి, అది ఆ దారి మనం చూపించాలి అనేది ఉద్దేశం. నేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మా పిల్లలు ఇంకా ఒక అమ్మాయి ఎలిమెంటరీ స్కూల్లో ఉంది, ఇంకొక అమ్మాయి హై స్కూల్లో ఉంది, వాళ్ళకి ఇంకా చాలా జీవితం ఉంది. ఓకే, ఇన్ని ఉన్నప్పుడు కాకపోతే మా శ్రీమతి గారు కానీ మా బంధువులందరూ కానీ ఓకే ఇతనేదో చేస్తున్నాడంటే మంచిదే చేస్తుంటాడు అని చెప్పని పూర్తి నమ్మకంతో వాళ్ళు నాకు వెనకుండి ప్రోత్సాహం ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ సాధ్యపడ్డాయి. లేకపోతే విశ్వవిద్యాలయం ఒకటి పెట్టడం అనేది అంటే చాలా మందికి ఆలోచనలు ఉండొచ్చు. ఫలితాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మీరు చాలా తృప్తిగా చెబుతున్నారు. 10 ఏళ్ళు ఉద్యోగం మానేశాను, పెద్ద ఉద్యోగం అని. వాటిల్లో మొదటి మెట్లు వేసే రోజుల్లో మీకేమీ సవాళ్ళు కానీ ఎందుకు వచ్చిన గొడవ అని వెనక్కి వెళ్ళిపోతున్నామని అట్లా ఏమి అనిపించలేదా? అడుగడుగునా ఉంటాయండి, అవి అడుగడుగునా ఉంటాయి. ఎందుకంటే ఒక మంచి పని చేయాలి అని అంటే ఆ విధంగా అడ్డంకులు లేకపోతే అది మీరు ఎంత పట్టుదలతో ఉన్నారు అనేది తెలియదు. భగవంతుడి చుట్టూ పరీక్షలు పెడుతూనే ఉంటారు. మొట్టమొదట 100 మంది పిల్లల్ని ఎలా తీసుకొచ్చాము, ఇంటింటికి వెళ్ళడం, తలుపు కొట్టడం, ఆ తలుపు వెనకాల భారతీయులు ఉంటారా, భారతీయులు కాని వాళ్ళు ఉంటారా, ఎవరైనా మనకు సంబంధం లేదు, వెళ్ళడము, హలో హౌ ఆర్ యు అనడము, మన వాళ్ళు అయితే మీరు తెలుగు మాట్లాడతారనడము, మేము మనబడి అనేది ఒకటి పెడుతున్నామండి. ఈరోజు 18 సంవత్సరాల తర్వాత మనబడికి ఒక చరిత్ర ఉంది. కానీ మొట్టమొదటి రోజు మనకు ఆలోచనలు ఉన్నాయి, అంతేగాని చరిత్ర లేదు. కాబట్టి వాళ్ళని నమ్మాలి. ఆ విధంగా నమ్మించి ఒక్కొక్కరిని జోడించి 150 మంది పిల్లల్ని తీసుకొని వచ్చాం. తీసుకొని వచ్చిన తర్వాత 3 నెలల సమయంలో అందరికీ అర్థమైపోయింది ఏ స్థాయిలో జరుగుతోంది ఇదని. వచ్చే విద్యా సంవత్సరం దాకా ఆగము అని చెప్పని పోట్లాట పెట్టుకున్నారు. మాకు వెంటనే మా పిల్లలుగా పెట్టండి, మాకు సంవత్సరం వృధా అయిపోతుంది అనేసి. అప్పుడు మొదటి సంవత్సరంలోనే 2వ బ్యాచ్ను ప్రారంభించాల్సి వచ్చింది. అప్పుడు ఒక 183 చేరారు. అప్పుడు ఆ విధంగా 333 మంది మొదటి బ్యాచ్లో అయ్యారు. ఈ విధంగా నేను 3 నెలలకు ఒకసారి ఈ స్వచ్ఛంద సేవకులను పెట్టుకొని, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చినా కానీ నేను వాళ్ళ మీద మోయలేనంత భారాన్ని వాళ్ళకి పెట్టలేను. కాబట్టి ఇది కొంత మనం క్రమబద్ధీకరణ చేయాలి అని చెప్పి మొదటి సంవత్సరం తర్వాత ఇది కాదండి, మనం అమెరికా విద్యా విధానం పద్ధతిలో సంవత్సరంలో ఒకసారి మాత్రమే మనం తీసుకుంటాం. ఇది సిలికానాంధ్ర మనబడి అనేది తెలుగు నేర్చుకోవడానికి ఒక ఐవీ లీగ్ స్కూల్ లాంటిది ఇది. కాబట్టి వీటికి నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏమి చేయాలో వాళ్ళకి పరిమితులు ఉంటాయి. మనకు ఆగస్టులో మనకు అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతే దాని తర్వాత మనం కొత్త విద్యార్థులు తీసుకోం. నేను ఈ సంవత్సరం కూడా దాదాపు 700-800 మంది విద్యార్థులకి ఈ సంవత్సరం మేము చేయలేమమ్మా, దయచేసి వచ్చే సంవత్సరం రండి అని చెప్పి ప్రాధేయపడాల్సి వచ్చింది. ఎందుకనంటే లేకపోతే వాళ్ళు వస్తున్న కొద్దీ పెడుతూ ఉంటే గురువులకి కష్టం. కొంతమంది అక్షరాలు నేర్చుకుంటుంటారు, కొంతమంది పదాలు నేర్చుకుంటుంటారు, అలా కుదరదు. దీనికి ఒక క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ లేని విద్య ఉపయోగం ఉండదు అనేది మన ప్రయత్నం. సో ఇదన్నీ కూడా చూసి నాకు ఇవన్నీ ఎలాగ వచ్చాయి అని అంటే నేను చిన్నప్పుడు ఒక మిలిటరీ స్కూల్లో ఇక్కడ నాసిక్లో చదువుకున్నానండి. నేను వడమాలపేట గ్రామంలో 8వ తరగతి వరకు చదువుకొని దాని తర్వాత హైదరాబాద్లో మొట్టమొదటిసారి 1982లో వచ్చాను నేను. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో కొన్ని మెరిట్ కాంపిటీషన్స్ ఉన్నాయి. 3 రోజులు పరీక్షలు పెట్టారు మాకు, రాత పరీక్షలు. ఒక 7 మంది కూర్చొని అప్పుడు గ్రూప్ ఇంటర్వ్యూ, నన్ను ఒక్కడిని. ఆ విధంగా సెలెక్ట్ చేసిన వాళ్ళలో 7 మందిలో నేను ఒక్కడిని మన రాష్ట్రం నుంచి.
నన్ను బాంబేకి పంపించారు. అక్కడ మంచి పాఠశాలలో చదువుకున్నాను. దాని తర్వాత నాసిక్లో మిలిటరీ స్కూల్లో చదువుకున్నాను. నాకు ఇక్కడ విద్యా విధానాలు, ప్రభుత్వ పాఠశాలలు ఎలా జరుగుతున్నాయి, ఆ స్థాయిలో ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కొంత అవగాహన ఉంది. అప్పుడు మా మొదటి అమ్మాయిని మనబడికి తీసుకుని వెళ్ళినప్పుడు ఒక తండ్రిగా ఇక్కడ మన అనుభవం దీనికి చాలా అవసరం ఉంది అని చెప్పని ఆ రోజుటి నుంచి ఇంకా దీన్ని నడిపించుకుంటూ తీసుకుని వెళ్తూ ఉన్నాం. ఎంతోమంది సహకరిస్తున్నారు, ఎంతోమంది అభిమానులను మనం సంపాదించుకున్నాం. మనబడి సిలికానాంధ్ర యూనివర్సిటీ అంటే ఇప్పుడు అది ఆర్య విశ్వవిద్యాలయం. వీటి తరువాతి లక్ష్యాలు ఏమిటి? మనబడికి ఒకటే లక్ష్యం అండి. ప్రపంచంలో ఎక్కడైనా సరే తెలుగువారు కావచ్చు, తెలుగువారు కానివారు కావచ్చు, మాకు తెలుగు నేర్పించండి అని అంటే వాళ్ళకి నేర్పించడానికి మనబడి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. మనబడి లక్ష్యం అది. మనబడికి ఏదో ఒకరోజు మనబడిలో 1,00,000 మంది విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారన్న స్థాయికి తీసుకుని వెళ్ళాలన్నది మన ఉద్దేశం. ఈరోజు 15,000 మంది ఉన్నారు. 150 మంది నుంచి 15,000 మందికి రావడం కష్టం, కానీ 15,000 దగ్గర నుంచి 1,00,000 మందికి వెళ్ళడం కష్టం కాదు. అది నేను పూర్తిగా నమ్ముతాను. భగవంతుడి కృప మన దగ్గర ఉంటే, ఆశీస్సులు మన దగ్గర ఉంటే తొందరలోనే అయిపోతుంది అనేది మన ఉద్దేశం. అది ఒకటి మనబడికి. విశ్వవిద్యాలయానికి ఏంటి అనంటే మన భారతీయ గొప్పతనాన్ని దీంట్లో మన ఆలయాలు, ఆలయ నిర్మాణాలు, వాటికి సంబంధించిన ప్రోగ్రాములు పెట్టచ్చు మనం. ఏదైనా కానీ అది చిత్రలేఖనం కావచ్చు, లేదు తంజావూరు పెయింటింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇటువంటి వాటిని మనం తీసుకురావాలి. తీసుకొని వచ్చి దానితో పాటుగా ఈ మెయిన్ స్ట్రీమ్ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని జోడించి అప్పుడు విద్యార్థులు చాలామంది వస్తారు. మీరు వచ్చి కేవలం సంగీతం నేర్చుకోండి ఇక్కడ అంటే ఎవరు రారండి, అమెరికాలో వాళ్ళు కానీ ఎక్కడ కానీ. ప్రతి ఒక్కరికి వాళ్ళకి జీవనోపాధి కావాలి, ఇది కావాలి, ఇంకోటి కావాలి, ఇది కావాలి, నేను ఇంజనీర్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. మనం చేస్తున్నది ఏంటంటే మీరు నేర్చుకోవాల్సినవి మన ఆర్య విశ్వవిద్యాలయంలో ఉంటాయి. దానితో పాటుగా మీరు ఇవి కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం రానున్న 2-3 సంవత్సరాలలో అక్కడ మనం మెడికల్ స్కూల్ కూడా పెట్టాలని చూస్తున్నాం, ఎండి ప్రోగ్రామ్. అప్పుడు ఏమవుతుంది, మీరు డాక్టర్గా వచ్చి నేర్చుకోవచ్చు. అది నేర్చుకుంటున్న సమయంలో మీరు ఆయుర్వేదాలో ఒక మైనర్ చేయొచ్చు. లేదు, దేర్ సో మచ్ రీసెర్చ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. మనకు మ్యూజిక్ థెరపీ అని, డ్యాన్స్ థెరపీ అని, ఇటువంటివన్నీ అనేది. సో అవన్నీ కూడా కలిసి చేసుకోవచ్చు. ఈరోజు ప్రపంచంలో వస్తున్నటువంటి వ్యాధులకు సంబంధించి ఏ ఒక్కటి కూడా తీర్చలేని స్థితిలో ఉందండి. ఈరోజు క్యాన్సర్ విషయాలు ఇటువంటివి తీసుకున్నా కానీ, మన ఇంగ్లీషు వైద్యం కానివ్వండి, లేదు ఇవన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది భవిష్యత్తు కోసం. అటువంటివన్నీ మనం ఒక చోటుకి తీసుకుని వద్దాం అనేది ఒక ఉద్దేశం అయితే, రెండవది ఏంటంటే చాలా విశ్వవిద్యాలయాలు ఇప్పుడు మనకు బాడీ, మైండ్ అండ్ సోల్ 3 విషయాలు ఉంటాయి. ఆ 3 విషయాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మన విశ్వవిద్యాలయంలో ఇవ్వాలి అనేది మన ప్రయత్నం. సో వీటిలన్నింటినీ జోడించి పిల్లలకి వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకి నేర్పించాలి అనేది ఉద్దేశం అండి. ఇది కూడా విశ్వవిద్యాలయం కూడా లాభాపేక్ష రహిత విద్యా సంస్థ. చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల్లో తెలుగువారు కాకుండా మిగతా వారు కూడా ఉంటున్నారా? మనబడిలో కానీ ఆర్య విశ్వవిద్యాలయం చాలా మంది ఆర్య విశ్వవిద్యాలయం విషయానికి వస్తే మన దగ్గర కర్ణాటక సంగీతం ఉంది, హిందుస్థానీ సంగీతం ఉంది, భరతనాట్యం ఉంది. సో వీటిలో తెలుగు వాళ్ళే కాకుండా తెలుగువారు కాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకటి మనబడి విషయానికి వస్తే అంటే తెలుగువారు కాని వాళ్ళు కూడా చాలామంది నేర్చుకుంటున్నారు. మనకు హాంకాంగ్లో ఒక కేంద్రం ఉంది. అక్కడ ఒక గురువు గారు కూచిపూడి నేర్పిస్తున్నారు చాలామందికి. దాంట్లో చైనీస్ యువతులు కూడా కొంతమంది కూచిపూడి నేర్చుకుంటున్నారు. సో వారికి అది అర్థం కావాలి, దేనికి వాళ్ళు నాట్యం చేస్తున్నారు, ఆ భావం రావాలి అని అంటే అది అర్థం కావాలి, ముందు ఆ పాట అర్థం కావాలి. దానికోసం అని చెప్పి మన మనబడిలో 4 సంవత్సరాలు ఒక 6-7 మంది చైనీస్ యువతులు మనబడిలో నేర్చుకుని తెలుగు విశ్వవిద్యాలయం వారి పరీక్షలు కూడా రాసి తెలుగులో జూనియర్ సర్టిఫికేట్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటివి. రెండో విషయం ఏంటంటే, ఈరోజు అమెరికాలో చాలామంది చాలా కాలంగా ముందుగా వెళ్ళారు. వారు తెలుగువారు కాని వాళ్ళని వివాహం చేసుకోవడం, సో వాళ్ళకి తెలుగు నేర్పించాలని రావడం, పెద్దవాళ్ళకి కూడా చాలామందికి తెలుగు నేర్పిస్తున్నాం. అటువంటి వాళ్ళకి, నాన్ తెలుగు పీపుల్కి, నాన్ ఇండియన్ పీపుల్కి కూడాను. సో కాబట్టి మనకేంటనంటే మన భాషని ఎలా తయారు చేసామంటే పాఠ్య ప్రణాళికలు తెలుగు వారే కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా వచ్చి నేను తెలుగు నేర్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి తెలుగు నేర్పించే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. మన దగ్గర ఒక నాన్ ఇండియన్ భారతీయ బ్యాక్గ్రౌండ్కి లేని వనిత ఒక ఆవిడ వచ్చి మన మనబడిలో తెలుగు నేర్చుకొని చక్కగా తెలుగు మాట్లాడుతుంది. ఆవిడవి చాలా కూడా మనకు సోషల్ మీడియాలో వచ్చాయి. ఆవిడ ఉద్దేశం ఏంటి అని అంటే, భారతదేశంకి వచ్చి తెలుగు సినీ రంగంలో
తెలుగు సినిమా పాట ఒకటి రాయాలి అన్నది ఆవిడ ఉద్దేశం. అటువంటి వాళ్ళు చాలామంది తయారవుతూ ఉన్నారు. సో మాకు చాలా ఆనందంగా ఉంటుంది. తెలుగును విశ్వవేదిక మీద రెపరెపలాడిస్తున్నారు, గొప్ప విషయం. అది మన ప్రయత్నం. అవును. ఇక ఈ విద్యా విషయాల నుంచి పక్కకొస్తే చాలామంది పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి అమెరికా వెళ్ళడం, పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం, ఈ మధ్య వస్తున్న కొత్త నిబంధనలు వాళ్ళని వెనక్కు పంపడం, ఇట్లాంటివి. ఇక్కడేమో బ్యాంకు లోన్లో లేక ఏవో అప్పులు చేసి పంపడం, తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడ తప్పు జరుగుతోంది? తప్పు చాలా వరకు విద్యార్థుల్లో ఉందండి. నేను 1993లో నేను భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళాను. ఒక విద్యార్థి కింద వెళ్ళాను. F1 వీసా తీసుకుని వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిబంధనలలో మార్పులు ఏమీ లేవు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు మన దేశానికి వచ్చారు, చదువుకోవాలని వచ్చారు, చదవండి అంతవరకు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన ఇంటికి ఏదో ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. ఓకే, నీళ్లు పైపులోంచి పోవడం లేదు. ఓకే, మీరు ఒకరిని ఫిక్స్ చేయడానికి పిలుస్తారు, ప్లంబర్ని. ప్లంబర్ వచ్చాడంటే వాడు ఆ ప్లంబింగ్ వర్క్ వరకే చేసుకొని వెళ్ళాలి. నేను పక్కన ఎలక్ట్రిక్ వర్క్ నేను చేస్తాను, నేను ఫ్రిడ్జ్ ఫిక్స్ చేస్తాను, లేకపోతే టీవీ ఫిక్స్ చేస్తానంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఒకటి. రెండవది ఏంటంటే, మన వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ముందు కాలంలో 10-15 సంవత్సరాల క్రితం చాలా వరకు నిబద్ధతతో చదువుకోవాలని వచ్చేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళండి. అప్పుడు అవకాశాలు ఎక్కువ ఉండేటివి కాదు మన దేశంలో. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మన భారతదేశంలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి చదువుకోవాలన్నా కూడా, పై చదువులు. కాబట్టి ఇక్కడ రాని వాళ్ళు తర్వాతి దశలో ఉన్న వాళ్ళు అక్కడికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. వస్తున్నప్పుడు వాళ్ళు సరైన పరిశోధనలు చేసి ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అని చూసుకోకుండా మన ముందు ఎవరో వెళ్ళారు, వాళ్ళని పట్టుకొని మనం కూడా వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. 2 సంవత్సరాలు అనేది చాలా తక్కువ కాలం అండి. ఈ 2 సంవత్సరాలలో నేను అమెరికానికి వచ్చాను, అమెరికా చాలా ఆనందంగా ఉంది అని కళ్ళు మూసి కళ్ళు తెచ్చేలోపు 2 సంవత్సరాలు అయిపోతాయి. చేతిలో పట్టా ఇచ్చేస్తారు. దాని తర్వాత ఉద్యోగం తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటాం. మొట్టమొదటి తప్పు అది చేస్తున్నారండి. రెండవ తప్పు ఎక్కడ జరుగుతుందంటే, ఇక్కడి నుంచి వచ్చిన మొదటి రోజు నుంచే ఏదో చిన్న చితకా పనులు చేసుకోవడం చట్ట విరుద్ధంగా. అది మంచిది కాదు. మీరు విద్యాభ్యాసానికి వచ్చినప్పుడు మీకు ఏ మాత్రం సమయం ఉన్నా విద్య మీద పెట్టాలి దృష్టి. మీరు ఆ 2 సంవత్సరాలు కష్టపడి చదివితే దాని తర్వాత మీకు స్వర్ణయుగం. అలా కాకుండా ఈ 2 సంవత్సరాలు మీరు అటు ఇటు తిరుగుతూ అమెరికాకు వచ్చేసామని అనుకుంటే 2 సంవత్సరాల తర్వాత జీవితాంతం కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయండి. అది ఇప్పుడు అక్కడ జరుగుతున్నది. ముఖ్యంగా ఈ నిబంధనలు విద్యార్థులకు సంబంధించి కొత్తగా వచ్చినవి కావండి, ఇవి ఎప్పటి నుంచో ఉన్నవే. కాకపోతే ఇప్పుడు ఎక్కువ మంది ఆ నిబంధనలను పాటించడం లేదు. ముందు కొద్దిమంది పాటించకపోయినా చాలా జాగ్రత్తలతో చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇది గుంపులో గోయిందంటూ అందరూ ఓకే. ఇప్పుడు మనం ఒక హైవే మీద వెళ్తూ ఉన్నాం, అందరూ 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాల్సి ఉంటే అందరూ 80లో వెళ్తున్నారు. అందరూ వెళ్తున్నప్పుడు నేను వెళ్తాను అంటే కుదరదు. అది పోలీసులు ఆపినప్పుడు అందరినీ ఆపకపోవచ్చు, ఒకరిని ఆపినా కానీ ఓకే వాళ్ళందరూ వెళ్తున్నారు, నన్ను ఎందుకు పట్టుకున్నారంటే అది జరగని విషయం. అది అదే విధంగానే ఆ వేగంతో వెళ్తుంటే యాక్సిడెంట్లు అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. మనం ఎందుకు వెళ్తున్నాం అనేది లక్ష్యం చాలా ముఖ్యమండి. ఆ లక్ష్యం లేకుండా రావడం. రెండోది, అక్కడ ఉన్నటువంటి అవకాశాలను అన్నింటినీ పూర్తిగా వినియోగించుకోకపోవడం. అక్కడ విశ్వవిద్యాలయానికి వస్తే అక్కడ లైబ్రరీలో ఏముంది, లేకపోతే మనం ఎటువంటి కార్యక్రమాలు చేయొచ్చు, ఒక ప్రొఫెసర్తో మాట్లాడి ఏమైనా పరిశోధన చేయొచ్చా, ఇటువంటివి కొన్ని. ఇప్పుడు మీరు అక్కడికి వచ్చి చట్టబద్ధంగా మీరు యూనివర్సిటీ క్యాంపస్లో పనిచేసుకోవచ్చు, కానీ అటువంటి అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. కానీ మీరు ముందు నుంచే వాళ్ళతో మంచి సంబంధం ఏర్పాటు చేసుకొని ప్రొఫెసర్కి ముందుగా రాసుకుని, నేను ఈ విధంగా వస్తున్నాను, మీ దగ్గర నుంచి నాకేమైనా సహాయం రాగలదా, నేను ఇది చేయగలను, ఇటువంటి చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా మనకి ఏమైపోయిందంటే, అమెరికాకి వెళ్ళడం సహజం అయిపోయింది. అక్కడికి వెళ్ళిపోతాం, వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చూసుకుందాంలే అని వచ్చిన తర్వాత ఏమవుతుందనంటే, మీరు చెప్పినట్టు బ్యాంకు లోన్లు తీసుకొని వస్తారు. నేను మధ్య తరగతి కుటుంబం నుంచే వెళ్ళాను. నేను కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ తీసుకొని వెళ్ళాను. ఓకే, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కావాలంటే మరికొంత అప్పు చేయండి. ఆ 2 సంవత్సరాలు ఇంకా వేరే దృష్టి లేకుండా పూర్తిగా చదవండి. చదివితే మీ కష్టాలు తర్వాత 1 సంవత్సరంలో పూర్తి అయిపోతాయి. ఓకే, ఆ కాగితం చేతిలో పట్టుకొని ఉద్యోగం ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత కూడా అతను చెప్తున్నది ఇదే, మీరు మంచి
పరిజ్ఞానంతో వచ్చారు, మీ వలన దేశానికి ఉపయోగం ఉంటుందంటే రండి. ఓకే, మీరు ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేద్దాంలే అనుకుంటే అది కాదు అని అంటున్నారు. ఇప్పుడు మన దేశమైనా మనం అదే అంటాం. కాకపోతే మనకు ఎందుకు ఎక్కువగా దెబ్బ తగులుతున్నట్టు అనిపిస్తుంది అని అంటే, మన దేశం నుంచి చాలామంది అక్కడికి వెళ్తుంటారు మిగిలిన దేశాలతో పోలిస్తే. కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే భారతదేశం మీదనే ఇటువంటి జరుగుతున్నాయేమో అనే భావన అందరికీ కలగడం సహజం. కానీ అది కాదు. నియమాలన్నవి అందరికీ ఒకటే నియమం, ఎవరికైనా కానీ. ఇప్పటికి కూడా నేను మన దగ్గర కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ కూడా ఉందండి ఆర్య విశ్వవిద్యాలయంలో. ఎందుకు పెట్టామనంటే, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇటువంటి పిల్లలు చదివేసేసి ఉద్యోగాలు రాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనం ఏం చెప్తున్నామనంటే, మన విశ్వవిద్యాలయానికి రండి. మీరు ఎక్కడికో వెళ్ళి $50,000 పెట్టకండి. మన దగ్గర $27,000 2 సంవత్సరాలకి ఫీజు. మీరు మన విశ్వవిద్యాలయానికి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మేము ఇక్కడ ఉన్నాము, మీకు సహాయం చేయడానికి తయారుగా ఉన్నాం. మీరు వచ్చే ముందు మనతో సంప్రదించండి. మీకు ఏమన్నా కష్టాలుంటే చెప్పండి. ఇప్పుడు మనబడి అనేది 300 కేంద్రాల్లో ఉందంటే అమెరికాలో, మీరు ఏ విశ్వవిద్యాలయంకి వెళ్ళినా కానీ అక్కడ 5 మైళ్ళ దూరంలో ఒక మనబడి కేంద్రం ఉంటుంది. మీరు అక్కడ ఏమైనా ఇబ్బందులు పాలైతే నేను ఒక ఫోన్ కాల్ చేసి, అయ్యా మన అబ్బాయో అమ్మాయో వచ్చారు, కొంచెం వెళ్ళి చూడండి అని చెప్పగలిగిన అవకాశం ఉంటుంది. నేను గత 2 సంవత్సరాలలో దాదాపు 40కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి, పిల్లలకి అందరికీ మీరు అమెరికాకు వస్తుంటే ఇటువంటివి పాటించండి, ఇవన్నీ జాగ్రత్తగా తయారయ్యి రండి, ఇవన్నీ చెప్తూ ఉంటే ఎవ్వరు ఏమాత్రం ప్రశ్నలు అడగరు. ఓకే, కాకపోతే అంతా అయిపోయిన తర్వాత, నా ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రైవేట్గా వచ్చి, సార్ మేము మీ దగ్గరకు వచ్చి చేరితే మాకు మొదటి రోజు నుంచి బయట పోయి పని చేసుకోవచ్చా? ఓకే, అది కుక్కతో ఒక వంకర అన్నట్టు అన్నీ విన్న తర్వాత మళ్ళీ మేము అదే తప్పు చేయాలని అంటారు. నేనేం చెప్తున్నాను ఏంటంటే, మీరు రండి, చదువుకోండి, మీకు చదువు కావాల్సింది మీకు ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేస్తాం ఏదో ఒక రకంగా. వాటి ఆ 2 సంవత్సరాలు మీరు 24 గంటలు సరిపోని విధంగా మీరు చదువుకోవాలి. అప్పుడు మీరు పైకి వస్తారు. ఈరోజు ఒక సుందర్ పిచ్చాయి వచ్చాడు, లేకపోతే ఇంకొకరు వచ్చారు, వీళ్ళందరూ ఏనంటే ఆ విధంగా చేశారు కాబట్టి వచ్చారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఏందో ఇంగ్లీష్ మీడియం క్లాసులకు వెళ్ళి స్కూల్కి వెళ్ళి కాదు. ఇక్కడ అమెరికాలో ఏంటనంటేనండి, మీరు కష్టపడితే మీకు ఎప్పుడు అవకాశాలు ఉంటాయి. ఎవరు మిమ్మల్ని పంపించారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధన ఏంటనంటే, ఆ నిబంధన ఎందుకు వచ్చింది అనంటే, మాకు సరైన ఇంజనీర్లనే మాకు మన దేశానికి తీసుకురండి అని చెప్తున్నారు. F1 వీసా విద్యార్థులు ఒకటైతే, ఈ H1 వీసాలు ఉద్యోగ వీసాల కోసం వచ్చే వాళ్ళకి మీరు ఏదో ఆర్డినరీ పీపుల్ తీసుకురాకండి. ఇప్పుడు 1 to 10 స్కేల్లో మీరు 9-10 వాళ్ళు తీసుకురండి, మీరు ఎంతమందిని తెచ్చినా మేము తీసుకుంటాం. అప్పుడు కంపెనీలు కూడా ఏంటంటే, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి $1,00,000 మీరు కట్టండి ఫీజు అంటే వాళ్ళు కట్టడానికి కూడా సుముఖంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ విలువ అలాగ ఉంటుంది. అలా కాకుండా మీరు 1-10 స్కేల్లో 1, 2, 3, 4 వాళ్ళు తీసుకొని వస్తే కంపెనీలు కూడా $1,00,000 ఎందుకు పెడతాయి వాళ్ళ మీద చెప్పండి. సో ఇవి జరుగుతున్న విషయాలు. ఇవన్నీ మనల్ని ఉద్దేశించి మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఈరోజు అమెరికాలో ఏ రంగం తీసుకున్నా కానీ భారతీయులు అందరికన్నా ముందున్నారు. అది వాళ్ళకి తెలుసు, అమెరికన్లకి తెలుసు, ట్రంప్కి తెలుసు, అందరికీ తెలుసు. మరి భారతీయుల మీద ఆయనకి విద్వేషం అయితే, ఆయన క్యాబినెట్లో భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఎంతో మంది కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. అది ఇకపోతే ఈ వాణిజ్యపరమైన విషయాలు అంటారా, టారిఫ్లు అవి ఇవి, అది మనకు సంబంధం కాని విషయం. దాని గురించి మనం ఎంత మాట్లాడినా కానీ ఎవరికి అర్థం కాదు. బట్ అది పక్కన పెట్టేద్దాం. కానీ ఉద్యోగ వీసాలకు సంబంధించి ఈ నియమాలన్నీ ముందు నుంచి ఉన్నవి. ఇప్పుడు ఈ $1,00,000 ఎందుకనంటే, వాళ్ళు నిజంగా బాగా కష్టపడి చదవగలిగిన వాళ్ళు రేపు వీళ్ళ ద్వారా ఒక కంపెనీ పెట్టగలరు, రేపు వీళ్ళు గూగుల్కి CEO కాగలరు, రేపు వీళ్ళు మైక్రోసాఫ్ట్కి వైస్ ప్రెసిడెంట్ కాగలరు. అటువంటి స్థాయి వాళ్ళు తీసుకురండి అని అంటున్నారు వాళ్ళు. కాకపోతే నా అభిప్రాయం ఏంటి అని అంటే, ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఈ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా భారతదేశంకి వచ్చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇటువంటి వాళ్ళు వాళ్ళకి కావాలి. సో ఇప్పుడు వీళ్ళని అక్కడ తీసుకురాలనే పరిస్థితులు ఏం చేస్తారు, వాళ్ళు ఆ పరిశ్రమలనే ఇక్కడ తీసుకొని వస్తారు. దీనివల్ల భారతదేశానికి చాలా మెండు జరుగుతుంది అని మేమంతా చాలా ఆశిస్తాం. ఆ ప్రయత్నాలు అప్పుడే మొదలయ్యాయి కనపడుతుంది. సో ఇప్పుడు గూగుల్ విశాఖపట్నంలో రావడం కానీ ఇంకోటి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలండి. 20 సంవత్సరాలకు ముందు పోలిస్తే ఈరోజు భారతదేశంలో అమెరికాకు సమానంగా అవకాశాలు ఉన్నాయండి. ముందు ఇంకా కూడా గొప్ప అవకాశాలు ఇక్కడ ఉంటాయి. మనకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, భారతదేశంలో ఈరోజు ఆ మధ్య వయస్కులు ఎంతమంది ఉన్నారంటే, భవిష్యత్తు భారతదేశం అని చెప్పి ప్రపంచం చెప్తోంది. కాకపోతే ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులని మనం అధిగమించిన రోజున భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ ఇబ్బందులు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. సో వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం.